ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, ఏ కష్టము చేసినా లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు అని రాయబడినది. చూడండి, ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మనకు పని వల్లే లాభం కలగడానికి అవకాశం ఉన్నది, మాటల వల్ల కాదండి. అయితే ఈ రోజులలో సంఘాలలో మనం గమనించిన మాటలు చెప్పేవారు ఎక్కువైపోయారు, పని చేసేవారు తక్కువైపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే ప్రభువు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు, మనం పని చేసే వారంగా ఉన్నట్లయితే ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదంటండి. మన మాటలు కాదు, మనము కష్టపడే వారంగా ఉన్నట్లయితే, దేవుని కొరకు శ్రమపడే వారంగా ఉన్నట్లయితే, దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారమైతే, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువునందు మన ప్రయాసము ఎప్పటికీ వ్యర్థం కాదంట, తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించడానికి అవకాశం ఉన్నదంట. అయితే ఈ రోజున చాలా మంది కేవలం మాటలు చెప్పేవారుగా ఉంటూ ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు అంటే, పనిచేసే మనసున్నటువంటి వారినే, సోమరులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకోలేదు. ఉదాహరణకు ఎలీషా ప్రవక్తను దేవుడు పొలాన్ని దున్నుతున్నటువంటి సమయంలో ఏర్పరచుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సారేఫాతు విధవరాలును ఆమె కట్టెలు ఏరుతున్నటువంటి సమయంలో ఏలియా ప్రవక్తను పంపించి మాట్లాడించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పేతురు, యోహాను, యాకోబులను వారు చేపలు పడుతున్నటువంటి సమయంలో, వారు పని చేస్తున్నటువంటి సమయంలో దేవుడు వారిని ఏర్పరచుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సందర్భాలన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా పనిచేసే వారంగా ఉండాల. కేవలం మాటలు చెబుతూ పోతే ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే ఇక్కడ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఏ కష్టము చేసినా సరే లాభమే కలుగుతుందంట. అలాగని చెప్పేసి కొంతమందిని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చెడ్డ పనులు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, పుతోను అను దయ్యం పట్టినటువంటి చిన్నది సోద చెప్పడము ద్వారా తన యజమానులకు బహు లాభము సంపాదించి పెట్టిందంట. అంటే ఎక్కువ లాభం వస్తున్నది అని చెప్పేసి ఆ దురాత్మను వారు ఉపయోగించుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజులలో మరి క్రైస్తవ సంఘాల్లో కూడా అలాంటి వారు లేరా అని మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు అని రాయబడినది. కొందరు అబద్ధ బోధకులను ఉద్దేశించి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. వారంట కల్పనా వాక్యాలను చెబుతూ ఉన్నారంట. అంటే కల్పించినటువంటి కథలను వాక్యానికి మరి అనువాదిస్తూ, సొంత మాటలను చెబుతూ, కల్పించినటువంటి కథలను చెబుతూ ఏం సంపాదిస్తూ ఉన్నారు అంటే లాభము సంపాదిస్తూ ఉన్నారంట. చూడండి, మరి ఈ రోజున మనం అలాంటి వారిని గుడ్డిగా నమ్ముతూ ఉన్నామా? అందుకే వాక్యంలో మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెబితే మనం గుడ్డిగా నమ్మొద్దండి. నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక సేవకుడు చెబుతూ ఉంటే విన్నాను. ఒక పండునిచ్చినాడు, దాన్నంటే ఆయన అభిషేకించినాడంట, దాని గురించి ప్రార్థన చేసి ఆయన చెబుతూ ఉన్నాడు, 7 సార్లు కొరుక్కొని తినమన్నాడు. మొత్తం తినొద్దంట, మళ్ళీ 8వ కూడా తినొద్దంట. కేవలం 7 సార్లు తిని అది బ్యాగ్లో పెట్టేసుకోవాలంట. ఇంటికి వెళ్ళిన తర్వాత అది మిగిలినటువంటి ఆ సగం తన భార్యకి ఇవ్వాలంట, లేదా ఇంకో పండు ఉంటే తన భార్యకి ఇవ్వాలంట, ఈ సగం ఈయన తినాలంట, ఇక్కడ తినొద్దంట. ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే, ఈ పనికి మాలిన మాటలు వినడానికి చాలా మంది పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ పనికి మాలిన కథలను చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది అంట లోబులై వారు చేస్తూ ఉన్నారంట, అధిక లోబులై కల్పనా వాక్యాలను చెబుచు వారంట ఎక్కువ లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నారంట. అలాంటి వారికి నువ్వు కానుకలు ఇస్తూ ఉన్నావా? అలాంటి వారికి నువ్వు దశం భాగాలు ఇస్తూ ఉన్నావా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలా.
లాభం కోసం, స్వార్థం కోసం ఏది పడితే దాన్ని దేవుని పేరట చెబితే మనం గుడ్డిగా నమ్మడానికి వీల్లేదండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మరికొంతమంది అనుకుంటూ ఉంటారంట, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంటుంది, నేడైనను రేపైనను మనము ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారంట. అలాంటి వారితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపు మనం ఉంటామో తెలియదు, మన ప్రాణం పోతుందో తెలియదు. కానీ చాలా మంది అనుకుంటూ ఉన్నారంట, మనం ఒకానొక పట్టణానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ నివసించి లాభాన్ని సంపాదించుకుందామని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉన్నారంట. కొందరేమో దురాత్మల పేరట లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు, కొందరేమో కల్పనా వాక్యాలను చెప్పి లాభాన్ని సంపాదించుకుంటున్నారు, మరికొంతమంది పనులు చేసుకుంటూ లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు, మంచి పనులు. మరికొంతమంది చెడ్డ పనులు చేస్తూ కూడా లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. చూడండి, మన శరీరం కోసం మనం మంచి పనులు చేస్తూ కష్టపడే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ రోజున ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మనం ధ్యానించబోతున్నటువంటి విషయం ఏంటిది అంటే, మనకు లాభకరములైనవి ఏమిటి, అసలు మనం ఏం చేస్తే లాభాన్ని పొందుకోగలుగుతాం అని వాక్యపు వెలుగులో ఒక 4 విషయాల్ని మనం త్వరగా ధ్యానించినట్లయితే మనం చేయాల్సినటువంటి మొదటి పనిని కీర్తనలు గ్రంథంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే కీర్తనలు గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినది, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అని రాయబడినది. మనము 9వ వచనం నుండి ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, యెహోవా యందన్న భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని చెప్పేసి దేవుని న్యాయ విధులను గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుని పద్ధతులు, దేవుని ఆజ్ఞలను గురించి దేవుడు తెలియపరుస్తూ 11వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగుతుందంట. మనం దేవుని మాటలను గైకొంటే, దేవుని మాటలకు లోబడితే మనము లాభాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు మాటలకు లోబడిన ప్రతి ఒక్కరూ మేలునే పొందుకున్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి ఒక చిన్న మాటను మనం ఆలోచన చేసినట్లయితే, నోవాహు భక్తుడు. ఆయన అప్పటి వరకు వర్షం పడుతుంది అనే సంగతే తెలియదు, ఆయన తరంలో ఉన్న ఏ ఒక్కరికి తెలియదు, ఎందుకంటే అప్పటి వరకు వర్షం కురియలేదు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో నోవాహుతో ప్రభువు మాట్లాడినాడు, అయ్యా, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీవు బ్రతికించాల్సినటువంటి జంతువులు, పక్షుల కొరకు నువ్వు చితిక సారకపు నానుతో ఒక ఓడను సిద్ధం చేసుకో అని చెప్పేసి, అది ఎంత వెడల్పు ఉండాలా, అది ఎంత పొడుగు ఉండాలా, దానికి కిటికీలు ఎన్ని ఉండాలా, అది ఎన్ని ఫ్లోర్లు ఉండాలా, దానికి డోర్ ఎక్కడ ఉండాలా అని చెప్పేసి దేవుడు దాని నమూనాను తెలియపరిచినాడు. దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలన్నీ ఎంత సమయం మాట్లాడి ఉండొచ్చు అంటే బహుశా ఒక 10-15 నిమిషాలు మాట్లాడి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైతే కాదు. దేవుడు ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఆ మాటలకు లోబడడానికి నోవాహు భక్తుడు 100 సంవత్సరాలు కష్టపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంతగా విధేయత చూపించినాడు. ఆ రోజున ఉన్నటువంటి మనుషులు నోవాహు కుటుంబాన్ని ఎగతాళి చేస్తూ ఉన్నా, నిందిస్తూ ఉన్నా, అవమానపరుస్తూ ఉన్నా, ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు తిరస్కరిస్తూ ఉన్నా, అతన్ని ఒక మెంటల్లోనిగా చూస్తూ ఉన్న నోవాహు ఏమి పట్టించుకోకుండా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని మాట ప్రకారం ఓడను సిద్ధపరచుకున్నాడు. తత్ఫలితంగా ఆయనకేమైనా నష్టం కలిగిందా అంటే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడండి నోవాహు భక్తుడు. ఆ మేలు కలగడానికి గల కారణం ఏంటిది అంటే ఆయన దేవుని మాటలకు లోబడినాడు. ఈ రోజున మనతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మనము దేవుని ఆజ్ఞలకు లోబడితే, వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటే మనకు కూడా లాభం కలుగుతుందంట. ఈ రోజున లాభం కావాలి అని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మనకు లాభం కలగాలంటే మనం చేయాల్సినటువంటి పని దేవుని మాటలకి లోబడాల. సామెతలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంటది. ఆజ్ఞ విషయంలో మనకు భయం ఉన్నట్లయితే వెంటనే లోబడతాం.
భక్తి చేస్తూ ఉన్నట్లయితే వెంటనే ఆ ప్రభువుకి లోబడడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయంలో భయభక్తులు ఉండాలంటే దేవుడు మాట్లాడిన ఆజ్ఞల విషయంలో. అంటే ఆ మాటలకు మనం లోబడితే మనము లాభం పొందుకుంటామని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాలను కనుక మనం పరీక్షించుకున్నట్లయితే మనలో ఎంతమందిని ప్రభువు చెప్పే మాటల ప్రకారం మన బ్రతుకును మార్చుకుంటూ ఉన్నాం, వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకునే వారంగా ఉంటూ ఉన్నాం. ఎన్నో మాటలు వింటూ ఉన్నాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మంచిదే, విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన ఉపయోగం ఉండదు. విన్నదాని ప్రకారం లేదా చదివిన దాని ప్రకారము ప్రభు మాటల ప్రకారం మనం జీవించినప్పుడే, ఆ మాటలకు మనము లోబడినప్పుడే దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి, దేవుడు మన జీవితంలో మేలులు చేయడానికి, మరి ప్రాముఖ్యంగా లాభాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుందంట. మరి రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మనం లాభాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి రెండో పనిని గనుక బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని రాయబడి ఉన్నది. మనం చేస్తున్నటువంటి భక్తి ఏ విధంగా ఉండాలి అంటే సంతుష్టి సహితంగా ఉండాలంట. అంటే తృప్తి కలిగినటువంటి భక్తిని మనం చేసేవారంగా ఉండాలంట. చాలా మందిలో తృప్తి ఉంటుందా అంటే ఎంత సంపాదించినా వారికి ఇల్లున్నా తృప్తి ఉండదు, వారికి బైక్ ఉన్నా తృప్తి ఉండదు. కొంతమంది ఉంటారు ఏమీ లేనప్పుడు నాకు ఒక సైకిల్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. దేవుడు తన కృప చొప్పున ఒక సైకిల్ని అనుగ్రహించినాడు అనుకోండి, నాకు ఒక బైక్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. పోనీ బైక్ వచ్చిన తర్వాత అయినా తృప్తి ఉంటుందా అంటే ఒక కారు ఉండాలా అంటారు. పోనీ కారు వచ్చిన తర్వాత అయినా తృప్తి ఉంటుందా అంటే ఇంకోటి ఏదో కావాలనుకుంటూ ఉంటారు. అంటే చాలా మంది తృప్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. మనం చరిత్రలో కనుక ఆలోచన చేసినట్లయితే అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలనే ఆశతో బయలుదేరి వెళ్ళినాడు. చాలా మట్టుకు ప్రపంచాన్ని జయించగలిగినాడు. కానీ తృప్తి ఉందా అంటే తృప్తి లేకుండానే మరణించినాడు. ఆయన మరణిస్తున్నటువంటి సమయంలో ఆయన గుర్తించినాడు, నేను ప్రపంచాన్ని జయించాలని చెప్పేసి నా యవ్వనాన్ని మొత్తం నిర్లక్ష్యం చేసిన, నా యవ్వన కాలంలో నేను దేవుని వైపు చూడలే, నా యవ్వన కాలంలో నేను దేవుని గురించి ఆలోచించలే, నా కుటుంబం గురించి ఆలోచించలే అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన యవ్వన కాలం అంతా కూడా నేను ప్రపంచాన్ని జయించాలా, ప్రపంచాన్ని జయించాలా, ప్రపంచాన్ని నా హస్తగతం చేసుకోవాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చిట్ట చివరికి ఎన్ని రాజ్యాలు జయించినా, ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకున్నా ఆయనకు తృప్తి లేకుండానే మరణించినాడు. అంటే మరణంలో కూడా తృప్తి లేదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనకమై ఉన్నదంట. తృప్తి లేకుండా మనం భక్తి చేస్తే ఆ భక్తి కూడా పనికిరాదు. ఎందుకంటే దేవునికి తెలుసు మనకెంత ఇవ్వాలో. దేవుడు తన చిత్త ప్రకారం ఎవరికి ఎంత ఇవ్వాలో అంత అనుగ్రహించినాడు. ఎవరిని ఏ స్థానంలో నిలబెట్టాలో ఆ స్థానంలో నిలబెట్టినాడు. ఎవరిని ఏ హోదాలో నిలబెట్టాలో ఆ హోదాలో నిలబెట్టినాడు. దాన్ని మనం తృణీకరిస్తూ ఉన్నట్లయితే, లేదా ఇతరులను చూసి మనం కుళ్ళుకుంటూ ఉన్నట్లయితే, విసుక్కుంటూ ఉన్నట్లయితే మనం పాపము చేస్తున్నామని గుర్తించాలా. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో కూడా మనకు ఇజ్రాయెల్ ప్రజలు కనిపిస్తూ ఉంటారు. వారికి దేవుడు బండలో నుండి నీళ్లను రప్పించినా తృప్తి లేదు, ఆకాశంలో నుండి మన్నాను కురిపించినా తృప్తి లేదు, పురేడులను రప్పించినా తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలని చెప్పేసి రకరకాల సనుగుళ్లతో, రకరకాల విసుగుళ్లతో వారు అరణ్యంలోనే మరణించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అసలు తృప్తి అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, తృప్తి కలిగి జీవించడం అంటే దేవుని మీద నమ్మకం వల్ల కలిగే ఒక ఫలితం అండి అది. రెండోదిగా దేవుడు మన కోసం మంచిది అనుకున్న స్థానంలో, మంచిది అనుకున్న హోదాలో మనల్ని ఉంచాడని చెప్పేసి మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్ట ప్రకారం మనకిచ్చాడని
నమ్మడమే తృప్తికి దారి తీస్తూ ఉన్నది. మూడోదిగా మనం గమనించినట్లయితే తృప్తి మనలను విసుగుతో ఫిర్యాదు చేయడం నుంచి, దురాశల నుండి, అత్యాశల నుండి దూరంగా ఉంచడానికి అవకాశం ఉన్నది. నాలుగోదిగా మనం గమనించినట్లయితే భౌతిక వస్తువులు మనల్ని ఏలకుండా తప్పిస్తుందంట. ఐదోదిగా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలందరిలో కూడా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన గుణం ఏంటిది అంటే తృప్తి కలిగి జీవించడం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం తృప్తి కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? నేను గూగుల్లో చదివినటువంటి ఒక సాక్ష్యం ఉన్నదండి. ఆమె పేరేం పేరు అంటే జానీ ఎరిక్సన్ థాడా. ఆమె దాదాపుగా అక్టోబర్ 15, 1949 సంవత్సరంలో అమెరికా దేశంలో జన్మించినది. ఆమె తండ్రి ఒలింపిక్స్లో పాల్గొంటూ ఉండేవాడు కాబట్టి ఆమె కూడా చిన్నప్పటి నుండి ఆశపడిందంట, నేను కూడా ఒలింపిక్స్లో పాల్గొనాలి అని చెప్పేసి. ఆమె చిన్న కుమార్తెగా ఉన్నది కాబట్టి చాలా గారభంగా పెంచుతూ ఉన్నారంట. ఆమెకున్నటువంటి ఒక ఆశ ఏంటిది అంటే నేను కూడా మా నాన్నలాగా ఒలింపిక్స్లో పాల్గొనాలి అని చెప్పేసి. ఆమె స్విమ్మింగ్లో మంచి శిక్షణ తీసుకొని, అంతేకాకుండా ఆమె టెన్నిస్ కూడా మంచిగా ఆడుతూ ఉంటుందంట. ఆమె స్విమ్మింగ్లో నేను ఒలింపిక్స్లో పాల్గొనాలి అని చెప్పేసి శిక్షణ పొందుకున్నదంట. ఒకానొక రోజున ఆమెకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు జూలై 30, 1967 సంవత్సరంలో ఆమె యథావిధిగా స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్లో నీళ్లు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఆమె గుర్తించకుండా, నీళ్లను అంచనా వేయకుండా పైనుండి దూకితే ఆమె తల అంతా నీళ్లు తక్కువగా ఉండడం వల్ల కిందికి వెళ్ళి బలంగా గుద్దుకోవడం ద్వారా మెడలో ఉన్నటువంటి నరాలు చితికిపోయాయంటండి. వెంటనే ఆమె మునిగిపోతూ ఉంటే, స్విమ్ చేయడానికి అవకాశం లేకుండా మునిగిపోతూ ఉంటే తన ఫ్రెండ్స్ చూసి బయటికి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే డాక్టర్స్ మొత్తం చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి చెప్పినటువంటి మాట ఏంటిది అంటే ఈమెని బ్రతికించడం కంటే చంపేయడమే బెస్ట్ అని చెప్పారంట. ఎందుకంటే ఆమె తల ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది, మెడ కింది భాగంలో ఏ అవయము కూడా పనిచేయదంట. తర్వాత కాలంలో కూడా పనిచేసే అవకాశం లేదు. ఈమె బ్రతకడం కంటే మరణానికి అప్పగించడమే మేలు అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట. లేదండి బ్రతికించండి అని చెబితే డాక్టర్స్ ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చారంట. 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు తన బంధువులందరూ ఆమెను చీదరించుకోవడం ప్రారంభించినారంట. ఒక్కరొక్కరుగా ఆమెకు దూరం అవుతూ ఉన్నప్పుడు ఆమె చాలా కోపంలోనికి, చాలా నిరాశలోనికి, ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచనల గుండా వెళ్ళినదంట. అలాంటి స్థితిలో ఆమె ఉన్నప్పుడు ఆమె స్నేహితులలో ఒకరైనటువంటి టామ్ అనబడినటువంటి వ్యక్తి ఆమెకి దేవుణ్ణి పరిచయం చేస్తే ఆమె మారు మనసు పొందుకున్నదంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె మారు మనసు పొందుకొని వాళ్ళ ఫ్రెండ్సే ఒక వీల్ చైర్ని కొని ఆమెని అందులో ఎక్కించి ఆమెని చర్చికి తీసుకొని వెళ్తూ ఉండేవారంట. రకరకాల ప్రాంతాలకు తీసుకొని వెళ్తూ ఉంటే ఆమె మారు మనసు పొందుకున్న తర్వాత ఆ రోడ్డు మీద ఆమెను తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆమె కనిపించిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్పేదంట. యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి వార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న మీటింగ్స్కి ఆమెను తీసుకొని వెళ్ళడం ప్రారంభించినారంట. ఆమె సువార్తను చాలా చక్కగా చెప్పడాన్ని గమనించి ఒక పెద్ద మీటింగ్లో ఆమెని సాక్ష్యం పంచుకోవడానికి ఆహ్వానించారంట. ఆమె ఆ మీటింగ్లోనికి వెళ్ళి సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత ఎవరైనా దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి వారు ఉంటే ముందుకు రండి, వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తా అంటే చాలా మంది వచ్చారంట. అందులో ఒక సిస్టర్ కూడా వచ్చిందంట. ఆమెకు కూడా పెరాలసిస్ ఉన్నదంట. ఆమె కూడా నడవలేని స్థితిలో ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఆమె నిమిత్తం ఆమె ప్రార్థన చేసి ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్తో అన్నదంట, నాకంటే వీల్ చైర్ ఉన్నది, ఆ సిస్టర్కి వీల్ చైర్ లేదు కదా, ఆమెకు కూడా వీల్ చైర్ ఉంటే బాగుంటుంది కదా అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మనం ఏం చేద్దాము, ఎంతో మంది ఉంటారు ఇలాంటి వారు అంటే ఆ జానీ అడిగిందంట, ఎంతమంది ఉంటారో చెప్పండి అంటే దాదాపుగా 4 లక్షల మంది ఉంటారని చెప్పారంట. అప్పుడు ఆమె ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి దేవునికి ప్రార్థనలు చేస్తూ ఆమె తన ఫ్రెండ్స్కి చెప్పిందంట, నా నోట్లో ఒక బ్రష్ పెట్టండి పెయింటింగ్ వేయడానికి, నా ముందు పేపర్ పెట్టండి అని చెప్పేసి ఆమె నోటితో పెయింటింగ్ వేయడం ప్రాక్టీస్ చేసిందంట. ఆమె ప్రాక్టీస్ చేసి ఒకానొక రోజున ఒక బొమ్మను గీసిందంట.
ఆ బొమ్మ ఏంటిది అంటే గుర్రపు బొమ్మ, హార్స్ బొమ్మ వేసి తన ఫ్రెండ్స్కి చెప్పిందంట, దీన్ని తీసుకొని వెళ్ళి అమ్మండి అని చెబితే దీన్ని ఎవరు కొంటారు? ఎంతో మంది గొప్ప గొప్ప పెయింట్స్ వేస్తేనే ఎవరు కొనడం లేదు, నువ్వు నోటితో వేసినటువంటి ఈ బొమ్మను ఎవరు కొంటారు అంటే మీరు తీసుకొని వెళ్ళి అమ్మండి అంటే వారు వీధుల్లోనికి వెళ్ళి జానీ ఎరిక్సన్ అనబడినటువంటి ఆమె నోటితో గీసినటువంటి బొమ్మలు అని అరుస్తూ ఉన్నప్పుడు చాలా మంది ముందుకు వచ్చారంట, నేను కొంటా అని చెప్పేసి చాలా మంది ముందుకు వచ్చినప్పుడు నువ్వెంతిస్తావు అని చెప్పేసి ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నప్పుడు చిట్ట చివరికి ఆ బొమ్మ 35 లక్షలకు అమ్ముడుపోయిందంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ₹1 కాదు, ₹2 కాదు, ₹10 కాదు, ₹100 కాదు, 35 లక్షలు, $50,000 కి ఆ యొక్క పెయింటింగ్ అమ్ముడుపోయిందంట. అలా ఆమె ఎన్నో పెయింటింగ్స్ వేసి 80 కోట్లు సంపాదించిందంట. 80 కోట్లు సంపాదించి వాటిని తన కొరకు వాడుకొనకుండా, తన స్వార్థానికి ఉపయోగించుకొనకుండా ఆ జానీ చేసినటువంటి పని ఏంటిది అంటే 4 లక్షల మందికి వీల్ చైర్స్ ని ఫ్రీగా డొనేట్ చేసింది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి కూడా వచ్చి 400 వీల్ చైర్స్ వెళ్ళింది. చూడండి ప్రియులారా, ఆమె ఒకానొక సందర్భంలో చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, నేను ఈ స్థితిలో ఉండడం ద్వారా 4 లక్షల కుటుంబాలకు ఆశీర్వాదంగా దేవుడు నన్ను నిలబెట్టగలిగాడు. చూడండి, ఆ స్థితిలో వేరే వాళ్ళు ఉంటే ఇతరులను చూసి కుళ్ళుకుంటూ ఉండే, వాళ్ళకు దేవుడు కాళ్ళనిచ్చాడు, నా కాళ్ళను తీసివేశాడు. వాళ్ళకు దేవుడు మంచి అవయములను ఇచ్చాడు, నాకేమో దేవుడు తల మాత్రమే పనిచేసే విధంగా చేశాడని చెప్పేసి దేవుణ్ణి దూషించేవారు, దేవుణ్ణి అవమానించేవారు, దేవునికి విరుద్ధంగా మాట్లాడేవారు. కానీ జానీ ఎరిక్సన్ తాడా ఆమె మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే, నేను ఈ స్థితిలో ఉండడం ద్వారా 4 లక్షల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. చూడండి, ఆ మాటను ఆమె పలికింది అంటే ఆమె ఉన్న స్థితిలోనే తృప్తి కలిగి జీవించడం నేర్చుకుందామె. హల్లెలూయా. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ జానీ ఎరిక్సన్ తాడా అనబడినటువంటి అస్టర్ కేవలం వీల్ చైర్స్ డొనేట్ చేయడం మాత్రమే కాదు కానీ 40కి పైగా పుస్తకాలను రచించిందంట. అంతేకాకుండా ఎన్నో మ్యూజికల్ ఆల్బమ్స్ ని రికార్డ్ చేసింది. ఆమె పేరు మీద ఒక సినిమా కూడా వచ్చింది, ఆ సినిమాలో ఆమెనే నటించిందంట. చూడండి, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఆమెను నిలబెట్టి వాడుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటిది అంటే ఆమె ఉన్న స్థితిలోనే తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నది. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంటాడు. దేవా, నా శరీరంలో ఉన్నటువంటి ఈ ముళ్ళను తొలగించు అంటే ప్రభు మాట్లాడినాడు, నా కృప నీకు చాలును అంటే 3 సార్లు ప్రార్థించి మళ్ళీ దాని గురించి ప్రార్థన కూడా చేయలేదంట. ఎందుకోసం అంటే ఆయనకు అర్థమైనది, నాకు దేవుని కృప ఉంటే చాలు, నా శరీరంలో ముళ్ళున్నా, నా శరీరంలో బలహీనత ఉన్నా, నా చూపు సరిగ్గా కనిపించకపోయినా నేనున్న స్థితిలోనే దేవుణ్ణి ఆరాధిస్తా, నేనున్న స్థితిలోనే దేవుణ్ణి గణపరుస్తా. దేవుడు నాకు ఇచ్చినంత మట్టుకు చాలును, దేవుడు నాకు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత మట్టుకు కృప అనుగ్రహించాడు అని చెప్పేసి తృప్తి కలిగి జీవించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం తృప్తి కలిగి జీవిస్తూ ఉన్నామా, లేదంటే ప్రక్క వారిని చూసి కుళ్ళుకునే వారంగా ఉంటూ ఉన్నామా? చూడండి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాదు, ప్రక్క వారిని చూసి కుళ్ళుకున్నంత మాత్రాన, సలుక్కున్నంత మాత్రాన, విసుక్కున్నంత మాత్రాన, దేవునికి విరోధంగా మాట్లాడినంత మాత్రాన మనకొచ్చే లాభమేమీ ఉండదు. మనం ఆ కుళ్ళుతోనే ఇంకా లేనిపోని రోగాలను తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, కొని తెచ్చుకునే వారంగా ఉంటూ ఉంటాం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం కలిగిస్తుందంట. మరి రోజున మనం తృప్తి కలిగినటువంటి భక్తి చేసే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నాం. చూడండి ప్రియులారా, మూడోదిగా మనకు లాభము కలగాలి అంటే మనం చేయాల్సినటువంటి పనిని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది,
జ్ఞానము స్వాస్యమంత ఉపయోగము, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము అని రాయబడి ఉన్నది. మనకు లాభాన్ని కలిగించేటువంటి మూడో విషయం ఏంటిది అంటే జ్ఞానం అంట. అది ఎంత ఉపయోగకరంగా ఉంటది అంటే ప్రసంగి గ్రంథంలోనే 9వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఒకానొక చిన్న గ్రామంలో జ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ గ్రామం మీదకి ఒక పెద్ద రాజు వచ్చి దాన్ని కట్టడి చేసి దాని ముందర బురుజులు కట్టిస్తే ఆ జ్ఞానము కలిగినటువంటి పేదవాడు తన జ్ఞానము చేత ఆ గ్రామాన్ని రక్షించుకోగలిగినాడంట. అంటే చూడండి, జ్ఞానము మన ప్రాణాన్ని రక్షించడానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాటే రాయబడినది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలంట. దేవుడు ఎవరిని గద్దించకుండా తన్ను అడిగిన వారందరికీ ధారాళముగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడంట. కానీ వాస్తవం ఏంటిది అంటే ఈ రోజున చాలా మంది చేసేటువంటి ప్రార్థనలో, దేవా నాకు జ్ఞానం కావాలా, సాతాన్ని ఎదిరించే జ్ఞానం కావాలా, శోధనలను జయించే జ్ఞానం కావాలా, నీకు లోబడే జ్ఞానం కావాలి అని చెప్పేసి జ్ఞానాన్ని కోరుకోరండి. మరి ఏం కోరుకుంటారు అంటే ఎల్లప్పుడూ దేవా నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు, దేవా నా అనారోగ్యాన్ని తొలగించు, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, ఈ సమస్య ఆ సమస్య అని ఎల్లప్పుడూ సమస్యల కోసమే ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మనం జ్ఞానం కొరకు కూడా దేవుణ్ణి అడగాలంట. జ్ఞానాన్ని పొందుకుంటే మన ప్రాణాన్ని జ్ఞానము ద్వారా రక్షించుకోవడానికి అవకాశం ఉన్నదంట. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం జ్ఞానం కొరకు ప్రార్థించగలుగుతూ ఉన్నామా? దైవ జ్ఞానం కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? దేవుడే సొలొమోను భక్తుడికి ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే భక్తుడు కోరుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు, దేవా నాకు జ్ఞానం కావాలా. ఈరోజు నువ్వేం కోరుకుంటూ ఉన్నావు? వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితంలో గొప్ప లాభం కలగాలి అంటే నువ్వు జ్ఞానాన్ని కోరుకోవాలా, జ్ఞానంతో నింపబడాలా. ఆ జ్ఞానమే నీ ప్రాణాన్ని రక్షించడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, 4వదిగా మనకు లాభము కలగాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటది. మనందరికీ తెలిసినటువంటి మాటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్పేసి భక్తుడు మాట్లాడినటువంటి మాట. చూడండి, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా, నేను శ్రమలు పడినా, నేను సుఖాల గుండా వెళ్తూ ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, నేను బాధతో ఉన్నా, నేను దుఃఖముతో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట అంటూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటిది అంటే చావైతే లాభము. ఎవరికి మరణము లాభము అని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు కొరకు జీవించే వారికి మాత్రమే మరణము లాభకరంగా ఉంటది. ఒకవేళ మనం స్వార్థంతో జీవిస్తూ ఉన్నట్లయితే, లోక ఆశలతో జీవిస్తూ ఉన్నట్లయితే మరణము మనకు లాభం కాదండి, అది మనకు పెద్ద శిక్షను అనుగ్రహించబోతూ ఉన్నది. మరణం తర్వాత క్రీస్తును ఎరుగని వారందరికీ మరణము ఒక శత్రువులాగా ఉంటుందండి. ఎందుకంటే క్రీస్తును విశ్వసించకపోతే వారందరూ వెళ్ళేది నరకానికే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా, చావైతే లాభము. ఎందుకంటే నేను దేవునితో జీవిస్తా, పరలోకంలో ఉంటా, నిత్యానందంలో నిత్య సంతోషంలో పాల్గొంటా అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం క్రీస్తులో బ్రతుకుతూ ఉన్నామా? క్రీస్తుతో నడుస్తూ ఉన్నామా? వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటూ ఉన్నామా? ఒకవేళ మరణము గనక మనకు సంభవిస్తే గొప్ప లాభాన్ని పొందుకునే స్థితిలో మనం ఉన్నామా? పరలోకానికి వెళ్ళే స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఏ కష్టము చేసినా లాభమే వస్తుందని చెప్పేసి సామెతల గ్రంథంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. మనము మంచి పనులు చేసి మనము ఈ లోకంలో
లాభాన్ని పొందుకునే వారంగా ఉండాలా. ఎప్పుడు లాభం కలుగుతుంది అంటే, మొదటిగా మనం ప్రభువు మాటల ప్రకారం జీవించినప్పుడు, ఆయన వాక్యానికి లోబడినప్పుడు మనకు లాభం కలగడానికి అవకాశం ఉన్నది. రెండోదిగా మనము దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తి కలిగి జీవించినప్పుడు మనం లాభాన్ని పొందుకోవడానికి అవకాశం ఉన్నది. మూడోదిగా మనం గమనించినట్లయితే, దేవుని జ్ఞానము కొరకు మనం ప్రార్థించి దైవ జ్ఞానముతో నింపబడినప్పుడు మనము లాభం పొందుకోవడానికి అవకాశం ఉన్నది. నాలుగోదిగా బ్రతికినంత కాలం క్రీస్తులో బ్రతికి ఒకవేళ మనం మరణించిన లాభాన్ని పొందుకోవడానికి అవకాశం ఉన్నది. దేవుని రాకడొచ్చిన అప్పుడు కూడా మనము లాభాన్ని పొందుకోవడానికి అవకాశం ఉన్నది. మరి ఈ విధంగా మనం లాభాలను పొందుకునే మార్గంలో ఉన్నామా? ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? లాభకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉన్నామా? లేదంటే వ్యర్థమైన పనులు చేస్తూ ఈ లోకంలో రకరకాల లాభాలను, ధనంలో లాభాన్ని, ఆస్తుల్లో లాభాన్ని, లేదంటే రకరకాల వస్తువుల్లో లాభాన్ని పొందుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు చెప్పిన విధంగా జీవించి మనందరం లాభాన్ని పొందుకుందాం, పరలోకానికి సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.